జయ గురమనానంద. నమస్కారం గురుదేవ. నా పేరు శారద. మా ఊరు భద్రాద్రి కొత్తగూడెం. మీ దయా కృప వలన 11 రోజుల మౌన తపోదీక్షలో పాల్గొన్నాను. నాకు మంచి దర్శనాలు కలిగాయి. 3వ రోజు ఉపాసనలో రాత్రి నేను ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో నాకు కలిగిన అనుభవము, నా ఆజ్ఞాచక్రంలో సరస్వతీదేవి అమ్మవారు దర్శనమిచ్చారు. తర్వాత నేను ఎక్కడికో కొండ ప్రాంతంకి వెళ్ళాను. అక్కడ చాలా ఆహ్లాదకంగా ఉంది. గుట్టలు, చెట్లు, నది, పెద్ద పెద్ద బండరాలు దర్శనమిచ్చాయి. తర్వాత నా వెనకాల ఎవరో వస్తున్నారు. నేను వెనక్కి తిరిగి చూశాను. ఆయన రుద్ర భగవానుడు. జటాజుటంతో చాలా పొడవుగా అంతా విభూది పూసుకొని ఉన్నాడు. ఆ రుద్ర భగవానుడి ముఖము భయంకరంగా ఉంది. నేను అది చూడలేక అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఆ రుద్ర భగవానుడు స్వామివారు కూడా నా వెనకాలనే వస్తూ ఉన్నారు. నేను పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నానన్నమాట. అక్కడ గట్టిగా బాబా, గురుదేవా అని పిలిచాను. మీరిద్దరూ దర్శనం ఇచ్చారు. మీరు వచ్చారు కదా అని మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాగా బాబా, గురుదేవ మీరు రుద్రస్వరూపంగా మారిపోయారు. మళ్ళీ నేను పరిగెత్తుకుంటూ నన్ను కాపాడండి అంటూ వెళ్తూ ఉన్నాను. అక్కడికి శివాని మాత దర్శనం ఇచ్చారు. శివానమ్మ వైట్ కలర్ శారీ కట్టుకొని అక్కడ నాకు దర్శనం ఇచ్చారు. శివానమ్మని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి హగ్ చేసుకొని గట్టిగా ఏడుస్తూ ఉన్నాను, అమ్మ నన్ను కాపాడండి అని. అప్పుడు శివాని మాత నా తల మీద చేయి వేసి నురుముతూ, నీవెందుకు ఇలా భయపడుతున్నావు? గురువు ఏం చెప్పారు? రుద్రస్వరూపాలు 4 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు నువ్వు చూస్తున్న రుద్రుడు అతిఘోర రుద్రస్వామి. నీవెందుకు భయపడుతున్నావు అంటూ నురుముతూ ఉన్నారు. కొంతసేపటికి శివాని మాత కూడా రుద్రస్వరూపంగా మారిపోయింది. అమ్మ కళ్ళు రెడ్ కలర్లోకి జటాజుటంతో పొడవుగా దర్శనం ఇచ్చారు. మళ్ళీ నేను శివాని మాతను కూడా చూడలేక పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నాను. కొంతసేపటికి ఎక్కడికి వెళ్ళినా అక్కడికి ఆ రుద్రస్వామి దర్శనమిస్తూ, ఇక్కడంతా నేనే, నువ్వు పెరగడుతున్న నేల నేనే, నువ్వు నేనే అంటూ ఆయన నవ్వుతూ నా వెంట వస్తున్నాడు. నేను ఆయన ముఖాన్ని చూడలేక పరిగెత్తుకుంటూ దుర్గాదేవి అమ్మవారిని గట్టిగా స్మరించి పిలిచాను. అప్పుడు అమ్మవారు దర్శనం ఇచ్చారు. అమ్మవారు రాగానే అమ్మవారిని గట్టిగా హగ్ చేసుకొని, నన్ను కాపాడండమ్మా, ఈ భయంకరమైన రుద్ర రూపాన్ని చూడలేకపోతున్నా అనగా అప్పుడు అమ్మవారు నురుముతూ, ఆయన ఎవరనుకుంటున్నావు? దేవదేవుడు, రుద్రుడు తల్లి అంటూ నన్ను ఓం రుద్రాయ నమః అంటూ నన్ను ముందుకు నడిపించింది. ఆయనని శరణు వేడుతూ నమస్కారం చేస్తూ ముందుకు అడుగులు వేయగా నాదంతా ప్రశాంతంగా అయింది. ఆ రుద్ర భగవానుడు రూపాలు మారుతూ స్వామివారు పీఠంలో ఉన్న రుద్ర భగవానుడిగా దర్శనం ఇచ్చారు. ఆ వెలుగుని తట్టుకోలేక కింద పడిపోయాను. ఇంత మంచి అనుభూతికరమైన దర్శనాన్ని ప్రసాదించిన గురువు గారికి ధన్యవాదాలు.